యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రే వర్మ, భర్త మాట మీద గౌరవం లేని ఆడదాన్ని భర్త మాట కాదని గడప దాటి శత్రువుల గడప తొక్కిన దాన్ని ఏమంటారా? బరి తెగించిన ఆడది, నీతి జాతి లేని ఆడది అని అంటారు నాన్నగారు. మరి ఎలాంటి ఆడదాన్ని ఏం చెయ్యాలి? మెడబట్టి బయటి గెంటేయాలి నాన్నగారు. మరి ఇంకా చూస్తావేంట్రా? ఆ నీతి జాతి లేని దాన్ని మెడపట్టి బయటికి తోసేయ్. అలాగే నాన్నగారు. చిటి, లత వీరనారాయణ గారి ఇంటికి వెళ్ళిన విషయం వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి? ఏమో బావా, ఇలా మాట్లాడుతుంటే నాకు అదే అనిపిస్తోంది. లత పేరు మీదున్న 50 ఎకరాలు నొక్కేయడానికి ఇదే సరైన సమయం. ఈ వీడియోని అడ్డం పెట్టుకుంటా లతని ఈ కుటుంబానికి దూరం చేస్తా తిరిగి అత్తారింటికి చేరాలంటే 50 ఎకరాల పొలం నా పేరున రాయాలి అని కండిషన్ పెడతా. 50 ఎకరాల పొలం నొక్కేస్తా. ఏమే సిగ్గులేంతానా? మాతో గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి మీ బాబాయ్ ఇంటికి వెళ్తావా? నీకెంత ధైర్యం లేకపోతే నన్ను మా నాన్నగారిని ఎదవల్ని చేస్తావే? నీలాంటి మోసగత్తుకి ఈ ఇంట్లో స్థానం లేదే. పోవే బయటికి. ఆగుమర్ది, నా చెల్లి నమ్మక ద్రోహం చేసిందా? అవును. గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి వీరనారాయణ ఇంటికి వెళ్ళడం మోసం కాదా? నమ్మక ద్రోహం కాదా? ఓహో, గుడికెళ్తున్నానని చెప్పి తన సొంత బాబాయ్ ఇంటికెళ్ళడం మోసం, ద్రోహం అయితే మరి మీ తండ్రి కొడుకులిద్దరూ కలిసి చేసిందేటమ్మా, అది మోసం కాదా? అది ద్రోహం కాదా? మేమేం మోసం చేశాం? మేమేం ద్రోహం చేశాం? ఏం చేశాను చెప్పండి. ఏం చేశారా? నిక్షేపంగా ఆరోగ్యంగా ఉన్న మా నాన్నమ్మ నట్టుకొని గుండెపోటొచ్చి సావు బతుకుల మధ్య ఉందని అబద్ధం చెప్పింది మీ తండ్రి కొడుకులు కాదా? అవును సార్, మీరెంతో సంస్కారవంతులని, గొప్ప మనసున్నవారని అనుకున్నాం. కానీ లతని వదిలించుకోవడానికో, లతని ఇంట్లో నుంచి గెంటేయడానికో మీరిలా అబద్ధం చెప్తారని కల్లో కూడా అనుకోలేదు. నువ్వాగు బావా. వర్మ, నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. నన్నెలాగైనా సరే వదిలించుకోవాలనే కదా నానమ్మ గుండెపోటొచ్చిందని అబద్ధం చెప్పింది. ఓహో, అంటే నీ అంతటా నువ్వే మీ బాబాయ్ ఇంటికి వెళ్ళానని ఒప్పేసుకుంటున్నావన్నమాట. అలా అని మా లతే చెప్పలేదే. నువ్వాగక్క. నువ్వాగు చెల్లి. వర్మ, మీ పగని తీర్చుకోవడానికి నా చెల్లెల్ని ఒక పావులాగా వాడుకుంటాను అంటే మాత్రం మేమొప్పుకోమా.
మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా చెప్పాలనుకుంటే ఒక్కసోటిగా చెప్పండి, మొహం మీదే చెప్పండి. అంతేకాని కడుపులో ఏదో ఎట్టేసుకొని కళ్ళలోంచి ఇసం కక్కుతుంటే మాత్రం ఇక మీదట సచ్చిన ఒప్పుకోము. ఆ మాట చెప్పడానికి నువ్వెవరో? నేను దీని అక్కని. ఇది నా సొంత చెల్లెలు. మేమిద్దరం ఒకే తల్లికి పుట్టాము, ఒకే రక్తం పంచుకొని పుట్టాము. ఆ హక్కు అధికారంతోనే చెప్తున్నాను. గతంలో నా కుటుంబం వల్ల మీకేదో అన్యాయం జరిగింది అని నా చెల్లి బతుకుని అన్యాయం చేస్తాను అంటే మాత్రం సూత్తూ ఊరుకోను. ఏంటి, లతని సొంత చెల్లెలా? ఇద్దరు ఒకే తండ్రి రక్తం పంచుకు పుట్టారా? అంటే నువ్వు శంకర్ నారాయణ కూతురువా? ఇదే మాట చిట్టెం వదిన పదే పదే అంటుంది నాన్న. అంటే దీని వెనకాల ఏదో రహస్యం ఉంటుంది. అచ్చ బాబాయ్, నోరు జారి అలా అనేసానేటి. నేను పదే పదే చెప్తున్నాను, లత నాకు సొంత చెల్లెలాడిదే అని. నేను సొంత అక్కలాడిదానేనని. ఆ మాత్రం హక్కు అధికారం నాకుండదా? అవును, సొంత అక్క లాంటిది అంటే సొంత అక్క అవుతుందా ఏంటి? అయినా టాపిక్ అది కాదు కదా. మాకు తెలుసు, అయినా ఏం చేస్తావు వదినా? దీని భర్తగా చెప్తున్నాను, నా మాట కాదని ఆ వీరనారాయణ గడప తొక్కినందుకు ఇప్పుడే ఈ క్షణమే లతని ఇంటి నుంచి పంపించేస్తున్నాను. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీకు చేతనైంది చేసుకోండి, పోవే ఇక్కడి నుంచి. హే, వర్మ. వర్మ, గతంలో మా బాబాయి మీ నాన్న గుండెల మీద తన్నాడో లేదో తెలీదు కానీ నువ్వు మాత్రం ప్రేమ పేరుతో నా గుండెల మీద తంతున్నావు వర్మ. అందుకే బ్రతికున్న మా నాన్నమ్మని చావు బ్రతుకుల్లోకి నెట్టారు. నన్ను వదిలించుకోవడానికి నీచమైన అబద్ధాలు చెప్పి నా ప్రేమని కూడా చంపేశారు. ఇలాంటి మనుషుల మధ్య బ్రతకడం కంటే అచ్చ చెల్లి, నువ్వు వర్మ, అసలు నా చెల్లి ఏం తప్పు చేసింది అని ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్నావో తెలుసుకోవచ్చా? ఇంకా తెలుసుకోవడానికేముంది? ఏ క్షణమైతే మా మాట కాదని ఆ వీరనారాయణ గడప తొక్కిందో ఆ క్షణమే ఈ లతకు మాకు మధ్య ఉన్న సంబంధం తెగదెంపులైంది.
ఈ క్షణం నుంచి తనకి మాకు ఎలాంటి సంబంధాలు బాంధవ్యాలు లేవు. నీతో పాటు తీసుకెళ్ళొచ్చు. ఆహా, సీన్ మంచి రసకందాయంలో ఉంది. నేనేదో వీడియో చూపించి లతని ఇంటి నుంచి గెంటేద్దామని చూస్తుంటే అసలు వీడియోతో పని లేకుండానే వీళ్ళు గెంటేసేలా ఉన్నారు. తొందరగా కానివ్వండి, లాగ్ చేయకుండా. సార్, మీ కొడుక్కి నచ్చింది కదా అని తాళి కట్టించడం, నచ్చలేదు కదా అని మెళ్ళో కట్టిన తాళికి విలువ లేకుండా ఇలా మెడపట్టి బయటికి గెంటేయడం చాలా తప్పు సార్. వయసులో మీకంటే నేను చాలా చిన్నవాణ్ణి. నాతో చెప్పించుకోవడం మీ దురదృష్టం. అవునండి, మీరు అనుకున్నట్టుగా లత మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి. నిజంగానే గుడికే వెళ్ళిందండి. నిజమండి. నీచురాలా, నువ్వు నా పెళ్ళానిమని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అవునులే, ఎంతైనా సొంత మనుషులే కదా. మేమిద్దరమే పరాయి వాళ్ళం. రే వర్మ, వేళతో ఇంకా మాట్లాడరా. బ్యాగ్ తీసుకొచ్చి బయటపడే. అలాగే నాన్నగారు. ఆగు వర్మ, ఇంతక్కడి నుంచి చూస్తున్నాను. షేర్సెత్తున్నారు ఇద్దరు. నా చెల్లి బాబా ఇంటికి వెళ్ళింది అని అంటూనే ఉన్నారు. తనసలు ఆ ఇంటి గడప తొక్కింది అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? సాక్ష్యం కావాలా? తమరి చెల్లెలి గారు ఆ వీరనారాయణ గారింటికి వెళ్ళారని చెప్పడానికి బలమైన సాక్ష్యం నా ఫోన్లో ఉంది. చూసి ఆనందించండి. చూశారుగా చిట్టమ్మ గారు, చూశారు కదా, ఇది వీరనారాయణ గారి నంబర్ అండి. ఈ లతగారు అనగా తమరు చెల్లెలి గారు, నా కోడలి గారు ఆ వీరనారాయణ గారింటికి వెళ్ళిన మరుక్షణమే నేను వాడికి ఫోన్ చేశాను. లతగారు వచ్చారా అని అడిగాను. వాడు వచ్చారు అని చెప్పాడు. ఈ సాక్ష్యం చాలనుకుంటా. తమరి చెల్లెలి గారు మా ప్రేమని మా అభిమానాన్ని ముక్కలు చేసి ఆ వీరనారాయణ గాడింట్లో అడుగు పెట్టారని చెప్పడానికి ఈ సాక్ష్యం చాలదా? ఓరు భగవంతుడా, మేము ఆ ఇంటికెళ్లే ముందు బాబాయ్ మాట్లాడింది మావయ్యతోనా? వదినా, మీ డౌట్లన్నిటికీ క్లారిటీ వచ్చినట్టుంది. ఆశ్చర్యపోయింది చాలు. మీ చెల్లెలు గారిని తీసుకొని దయచేయండి. ఇది చాలా అన్యాయం బ్రదర్. అమాయకురాలైన ఆడపిల్లని అడ్డం పెట్టుకొని పగ తీర్చుకోవడానికి మీకు మనసు ఎలా వస్తుంది బ్రదర్? హలో, నువ్వేం నా సొంత అన్నవి కాదు. నువ్వు అడిగిన దానికల్లా నేను సమాధానం చెప్పడానికి. నా కోపం కేవలం ఆ వీరనారాయణ మీద, అంతే తప్ప మీ మీద కాదు. అందుకే మీరెన్ని మాటలన్నా క్షమించి వదిలేస్తున్నాను. మీ మీదున్న గౌరవ మర్యాదలు పోకుండా ఉండాలి అంటే వెంటనే లతను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాలో ఉన్న పశువుని నిద్ర లేపకండి. నీలో ఉన్న పశువుని నిద్ర లేపక్కర్లేదు వర్మ. అది ఎప్పుడో నిద్ర లేచింది. చూసావరా, మనిద్దరినీ పశువులంటుంది. ఎంత పొగరే నీకు! వర్మ, వర్మ, వర్మ.
లత వీరనారాయణ బాబాయ్ ఇంటికి వెళ్ళిందని చెప్పడానికి అదే సాక్ష్యం అనుకుంటే నమ్మేయడానికి మేమేమైనా పిచ్చోళ్ళం అనుకుంటున్నావా? మేము చెప్తున్నాము, లత బాబాయ్ ఇంటికి వెళ్ళలేదు, గుడికి వెళ్ళింది. మీరు లతని వదిలించుకోవడానికి, మా బాబాయ్ మీద పగ తీసుకోవడానికే ఆయనకి ఫోన్ చేసి ఏదేదో మాట్లాడి లత ఆ ఇంటి గడప తొక్కింది అని మమ్మల్ని నమ్మించడానికి చూస్తున్నారు. మేము దానికి అస్సలు ఒప్పుకోము. సమాధానమేంటో చెప్పండి. కరెక్ట్గా అడిగావు చిట్టి. నేను కూడా అడుగుతున్నాను సార్. మీరు వీరనారాయణ గారికి కాల్ చేసి లత వచ్చిందా అని అడిగారని గ్యారంటీ ఏముంది? సరే, ఒకవేళ అడిగినా లత అంటే ఆ ఇంట్లో పని మనిషి అయి ఉండొచ్చు, లేదా వంట మనిషి అయి ఉండొచ్చు, లేదా బామ్మగారికి తోడుండి చూసుకునే కేర్ టేకర్ అయి ఉండొచ్చు. అవును బాబా, అడుగుతున్నారు కదా, చెప్పండి మావయ్య, సమాధానం చెప్పండి. లత అంటే ఏ లత? శంకర్ నారాయణ గారి కూతురా, రఘురాం గారి కోడలా, లేదా మా బావ చెప్పినట్టు ఆ ఇంటి పని మనిషో వంట మనిషో ఎవరో తెలియాలి కదా, చెప్పండి మావయ్య. రే వర్మ, ఫోన్ కాల్ చేసి తప్పు చేశామా? వీడియో కాల్ చేయాల్సిందిరా. అవును నాన్నగారు. చా, ఇలా ఇరుక్కుపోయామేంట్రా? ఓసి చిట్టమ్మా, ఏ విరికించావే? పోట్ల గిత్తలాంటి రఘురాం వర్మగాణ్ణి నోరు మూయించావు కదే. అయినా సరే కొమ్ములు తిరిగిన చిట్టమ్మని దమ్ముతో ఢీకొట్టి మరీ నిజం నిరూపించడానికి ఈ కాంతమ్మ సిద్ధంగా ఉందే. మాట్లాడేటి మావయ్య, నువ్వు ఫోన్ చేసి లత వచ్చిందా అని అడిగితే బాబాయ్ పని మనిషి లత అని అనుకోనుండొచ్చు, లేదా వంట మనిషి లత అని అనుకోనుండొచ్చు, లేదంటే ఇంకా వేరే లత అయినా అనుకోనుండొచ్చు. ఒక్క నిమిషం చిట్టమ్మ గారు. పాపం అక్కా చెల్లెళ్ళు అందరూ కలిసి రఘురాం గారిని వర్మని బాగానే బకరాల్ని చేస్తున్నారు. అత్త, నేనాలని బకరాలు చేయడమేటి? హ, మరి లేకపోతే ఏంటి? పాపం ఆయనెంతో కష్టపడి ఆ శేషమాంబ గారికి హార్ట్ అటాక్ రాకపోయినా వచ్చిందని నమ్మించి లతని ఆ ఇంటికి పంపించారు. ఎందుకు? దాన్ని వదిలించుకోవడానికి. కాంతమ్మా, మీరాగండి బాబుగారు. అయినా సరే బాబుగారు పరీక్ష పెట్టారే అనుకో, ఈ వర్మే నా భార్య నా మాట జవదాటదు అనుకున్నాడే అనుకో, ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిందెవరు? మీ చెల్లెలే కదా చిట్టి. అమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చెప్పడానికేముంది రవి? ఈ లత తన భర్తని మావని ఘోరంగా మోసం చేసిందిరా. కాంతమత్త, నువ్వాగక్క. కాంతమ్మ గారండి, మా అమ్మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలీదండి. కనీసం వాళ్ళని కళ్ళతో కూడా చూడలేదండి. నాకు తెలిసిన అమ్మైనా నాన్నైనా మీరేనండి. మీలోనే మా అమ్మా నాన్నల్ని చూసుకుని నేను బ్రతికానండి. అలాంటిది మీరే నా
జీవితాన్ని సర్వనాశనం చేస్తారా అండి? ఏంటిది? నేనేమన్నా తప్పు చేస్తున్నానా? పాపం, ఈ దేవుడు నన్ను ఆకాశానికి ఎత్తేస్తుంది, నేనేమో దాన్ని పాతాళానికి తొక్కేస్తున్నాను. కానీ మన స్వార్థం కోసం ఇలాంటి పాపాలు చెయ్యక తప్పదు కదా. నేను గనక ఇప్పుడు జాలిపడితే ఆ 50 ఎకరాలు నాకు కాకుండా పోతాయి. మాట్లాడరేంటి కాంతమ్మ గారు? మీరు చెప్పేదాని మీదే నా జీవితం ఆధారపడింది. నేను మా బాబాయ్ ఇంటికి వెళ్ళానా అండి? వెళ్ళలేదా? ఇదే మాట చిట్టమ్మ తల మీద ఒట్టు పెట్టి చెప్పు.